జూనియర్ ఎన్టీఆర్ను ఈ మధ్య కాలంలో టీడీపీ సోషల్ మీడియా కానీ, టీడీపీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఎక్కువ టార్గెట్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో అక్కినేని ఫ్యామిలీ మీద వివాదం వచ్చినప్పుడు, ఆయన స్పందించినప్పుడు కొన్ని టీడీపీ యూట్యూబ్ ఛానల్స్ కానీ, టీడీపీ అనుకూలంగా ఉన్నటువంటి ప్రసార సాధనాలు కానీ ఆయనకి యాంటీగా, ఆయన మహానటుడని, ఆయన అనుకూలాన్ని బట్టి అంటే ఆయనకు అవసరమైతే మాట్లాడతాడని ఇలా రకరకాలుగా స్పందించండు. అసలు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్కు మధ్య ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి? ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ను వాళ్ళు విలన్లుగా చూడాల్సిన అవసరం వచ్చింది? ఆయన మీద వీళ్ళకి ఎందుకు అంత కక్ష, ఈర్ష్య అనేది మనం చూస్తే, జూనియర్ ఎన్టీఆర్ ఒక స్థాయికి వచ్చేంత వరకు ఆయన ఎక్కడో పెరగడం జరిగింది, పెద్దగా ఎవరికి తెలిసింది కాదు. తర్వాత బాగా సినిమాలు తీయడం వల్ల అంతో ఇంతో రామారావు గారి ఆవాభావాలు, వాక్చాతుర్యం, అంతో ఇంతో ఒకసారి కోట శ్రీనివాసరావు గారు అన్నట్టు ఈ తరం నటుల్లో ఒరిజినల్ టాలెంట్ ఉన్న ఏకైక నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఉంది. అయితే ఆయన ఒకసారి రాజకీయంగా కూడా రావడం, టీడీపీకి సపోర్టుగా ప్రచారం చేయడం, అప్పుడు రాజశేఖర రెడ్డి ముందలా ఆ ప్రచారం అనేది అంతగా నిలబడలేకపోయినప్పటికీ మంచి పాపులారిటీ వచ్చింది. అంటే రాజకీయంగా తనకు కూడా భవిష్యత్తు ఎప్పుడోసారి ఉంటుంది అనే అభిప్రాయం కలిగే విధంగా అతను అప్పుడు సభల్లో మాట్లాడడం రకరకాలుగా జరిగింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తను దూరం కావడం, తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు గత గవర్నమెంట్లో ఆయన స్పందించకపోవడం, అక్కడి నుంచి వివాదం ముదురుతూ చాలా దూరం జరగడం జరిగింది. ఈవెన్ రామారావు జయంతి కానీ వర్ధంతి సందర్భంలో కూడా వాళ్ళ అభిమానుల దగ్గరకు వచ్చినప్పుడు, అతను ఇసిగించినప్పుడు ఆ పసుపు కలర్లో ఉన్నటువంటి బొకేలు ఇసి పడేయడం కానీ, మొత్తానికి ఏదేమైనా తెలుగుదేశానికి దూరంగా జరుగుతున్నట్టు అనే ఫీలింగ్ కలిగించడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో దాడి చాలా ఎక్కువైపోయింది. ఈ దాడి ఎట్లా ఎక్కువైపోయిందంటే, కొన్ని చోట్ల దేవరా సినిమాను కూడా పరోక్షంగా ఆడనీయకుండా, ఒకవేళ ఆడినా కూడా దాన్ని బ్యాడ్ ఇంప్రెషన్ కలిగించే విధంగా ప్రవర్తించడం రకరకాల చేసింది. ఇంకా కొన్ని పర్టికులర్ పేర్లు చెప్పకూడదు కానీ కొన్ని మీడియాలు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నట్టు చాలా నీచంగా తనను మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ ఎన్నికలకు ముందు కూడా ఒకసారి బాగా అందరూ గుర్తుకు తెచ్చుకొని ఉంటే, బుద్ధా ఎంకన్ అని ఒక ఆయన మహాన్ రాజకీయ నాయకుడు ఉన్నాడు ఆయన విజయవాడలో. ఆయన అన్నాడు, ఎన్టీఆర్కు అదే జూనియర్ ఎన్టీఆర్కు తెలుగుదేశానికి ఏం సంబంధం అసలు అంట. అరే నీకు అసుగులు, జూనియర్ ఎన్టీఆర్కు తెలుగుదేశం సంబంధం లేకుండా నీకు నారా లోకేష్కు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఉందే? ఎవరు పార్టీ, ఎక్కడ పార్టీ, మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందే? ఒకవేళ తనకి మనస్ఫూర్తిగా రాజకీయాలకు రావాలనుకుని, ఒకవేళ సినిమాలు పక్కన పెట్టి నిజంగా రాజకీయాలకు వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు ఒకసారి తెలుసునా? తాను ఏంటంటే ఇంతలేక అవసరం లేదు, వివాదాలు వద్దు అనుకొని కొంచెం కామ్గా మెయింటైన్ చేస్తున్నాడు. అదే కాకుండా తన తాతగారు పెట్టిన పార్టీకి చెడ్డ పేరు రాకూడదని చాలా సందర్భాల్లో అతను చెప్పడం జరిగింది. బాలకృష్ణ ఒక్కడ కాకుండా ఇంకా వాళ్ళ సినిమాలు ఎంతమంది నందమూరి ఫ్యామిలీలు ఉన్నప్పటికీ ఎన్టీఆర్ అంత దమ్మున్న కథానాయకులు ఎవరు లేరు. అలా బాలకృష్ణ గారు సీనియర్గా ఉండిండొచ్చు, అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ అంత ఓన్ టాలెంట్ ఎవరికి లేదు. ఇంకా రామారావు కొడుకుల పరంగా తీసుకుంటే సరే, ఈ బాలకృష్ణ కూతుర్ని ఇవ్వడం వల్ల తను మాట్లాడలేని పరిస్థితి తీసుకుపోయి వాళ్ళందరూ ఒకవైపు కావడం, పాపం హరికృష్ణ గారు ఒక్కరు అప్పుడప్పుడు అసంతృప్తి వ్యక్తం చేయడం, రకరకాల ఇబ్బందులతో సరే ఆయన యాక్సిడెంట్లో చనిపోవడం, ఇలా ఎన్నెన్నో జరిగి ఒరిజినల్గా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ పాపం ఏకాకి అయిపోయాడు. కళ్యాణరామ్ కలుసుకోవడం, వాళ్ళు ఏదో అన్నదమ్ములుగా బాగానే ఉంటుండ్రు. ఇలాంటి తరుణంలో వీళ్ళకున్న కడుపు అంటే ఏంది? ఎందుకని అంటే బహుశా మీకు ఏమన్నా లోకేష్ పోటీ వస్తాడనే? పోటీ ఏం కాదు, మేమందరం కళ్ళతో చూడాలనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో కొనసాగలేని పరిస్థితి ఉన్నప్పుడు, కేవలం లోకేష్ గారే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నడిపించాల పరిస్థితి వచ్చినప్పుడు, అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు రావాల్సిన అవసరం ఏర్పడినప్పుడు వచ్చి రాజకీయాలు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ చేస్తే ఎలా ఉంటుందో మా కళ్ళతో చూడాలనుకుంటున్నాం. చూద్దాం ఏమేమి జరుగుతుందో. జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకొని, వాళ్ళ పార్టీని పట్టుకొని, వాళ్ళ వంశానికి పట్టుకొని మీకేం సంబంధం అంటారా? సరే రాజకీయాలు అనేవి ఎప్పుడు ఒకేలాగా ఉండవు. తను ఒక నిర్ణయం తీసుకోవాలి. తను ఒక నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. వెయిట్ అండ్ సీ.